ఏరా ఏంటి ఎక్కడ కూర్చున్నావు? నీకోసం ఇంటికి వెళ్ళా. ఏమైంది చెప్పు. నిన్నే అడుగుతుంది. ఎందుకు అంత బాధపడుతున్నావు? నీకేమైనా లవ్ బ్రేకప్ ఉందా అంటానికి లవ్వు లేదు, చదువు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, బోవయ్యారంగా చదువుతావు. మరి ఇంకేట్రా నీ లొల్లి చెప్పు, నోట్లో పడదన్నా. ఎవరు చెప్పారా నాకు లవ్ లేదని? నాకు లవ్ ఉంది. బావా నీకు లవ్ ఉందా? అయ్యి బాబోయ్, నీకు కూడా లవ్ ఉందారా? బావా చెప్పురా, నీ ప్రాబ్లం ఏంటో నిమిషాల మీద క్లియర్ చేద్దాం. మనం అంతా మన చేతిలోనే పనిగా తెలుసారుగా. మనం చెప్పురా. అరే చెప్పరా. బాబు నీకు దండం పెడతా ప్లీజ్ రా. లవ్ అంటే నాకు ఇంట్రెస్ట్ తెలుసుగారా. మనం ఎంతమందిలో ఎవరిని కలిపాము చెప్పురా. రే అరే అరుంధతి నక్షత్రం పెళ్ళైన తర్వాత చూడొచ్చరా. ముందు స్టోరీ చెప్పురా. ముందటి చూడరా. హలో, చెప్పండి బ్రదర్. ఏంటి ప్రాబ్లం? నా దగ్గర ఏమైనా మర్చిపోయారా బ్రదర్? నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారో అర్థం కావట్లేదు. బ్రదర్ ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఏడుస్తున్నారు బ్రదర్? మీరు బ్రదర్ బ్రదర్ అని పిలిస్తే ఏడుపురాక ఏమొస్తుంది? అవునా? అవునండి. రే ఏడు పాపరా. అరే ముందలా ఏడు పాపరా. నన్ను బ్రదర్ బ్రదర్ అని పిలుస్తుందిరా. రే ముందల ఆడంగులోలాగా ఏడు పాపరా, నీకు దండం పెడతా. నీదొక లవ్వారా? అయినా ఇంత అమాయకంగా ఎలా ప్రేమించావురా? అమ్మాయిల్ని చాలా ధైర్యంగా ప్రేమించాలరా. అమ్మాయిలు పువ్వుల్లా అంటోళ్ళరా. ముళ్ళున్నాయి కదా అని కొయ్యటం మానేయవుగా. అమ్మాయిల్ని ప్రేమించాలంటే చాలా కూల్గా ఉండాలిరా. సల్మాన్ ఖాన్ అందటి మగాడికే లవ్లో సలహాలు ఇచ్చిలోండి నేను. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పడం నాకు సిగ్గుగా ఉంది. ఛీ. సర్లే నీకు కొన్ని టిప్స్ ఇస్తాను, ఆ టిప్స్ ఫాలో. ఆ అమ్మాయిని సంకలం ఉంటుంది, ఓకేనా? అర్థమైందిగా. ఇలా కొన్ని రోజులు ఫాలో చేసిన తర్వాత ఒక రోజు ప్రపోజ్ చేయి, ఓకేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎస్ సార్. నీ కాన్ఫిడెన్స్ నచ్చిందిరా నాకు, ఓకేనా? లవ్ అనేది లైఫ్ టైం కార్డ్ లాంటిది, కానీ ఇప్పుడు దాన్ని అందరూ రీఛార్జ్ కార్డులా వాడేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం లైఫ్ టైం కార్డులా వాడు. నీ లవ్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఎప్పుడైనా సరే ఒక కాల్ చేయి, సరేనా? నీ కోసం నేనుంటాను, ఓకేనా? బాయ్.
మళ్ళా బ్రేకప్పా? రే నాకు అమ్మాయికి బ్రేకప్లు ఉండవురా, మా ఇద్దరిది ఫెవికాల్ బంధం లాంటిది. లవ్లో పడ్డ తర్వాత బాగానే కౌంటర్లు వేస్తున్నావురా. సర్లే గాని ప్రాబ్లం ఏంటో చెప్పురా. వాళ్ళ అన్నయ్య ప్రాబ్లం రా. వాళ్ళన్న నిన్ను ఆ అమ్మాయిని ఎప్పుడన్నా కలిసి తిరగడం చూశాడా? లేదు. అర్రే ఇంకేందిరా, చూడండి అవులే కనేసి గింగరాలతో చూడండి. నేను చూసుకుంటాను చెప్పా కదరా, పదబావా దమ్మేద్దాం. నాకు నీ మీద నమ్మకం లేదురా బాబు. నా మీద నమ్మకం లేదా నీకు? నమ్మకానికి అమ్మలంటే నా మీద నమ్మకం లేకపోవడంటారా నీకు? ఏం చేయాలి చెప్పు, నీకోసం ఏం చేయాలి? నా కోసం ప్రామిస్ చెయ్యి. ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పే వంశం కాదురా మాది. నీ ప్రేమ కోసం వాళ్ళ అమ్మ వచ్చినా, వాళ్ళ అయ్యి వచ్చినా, వాళ్ళ నాన్న వచ్చినా, వాళ్ళ మామ వచ్చినా, ఎవరొచ్చినా సరే సెకండ్కో హెడ్ చొప్పున సింగిల్ ఫింగర్ తో బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. నువ్వు సీను కాదురా, నలుగురు కోసం పుట్టుకొచ్చిన సీమ పందివి. తిప్పురా మీసం. అరే నాకు మీసాలు ఏదైనా నువ్వు నన్ను ఎక్కిరించావు. సర్లే, మీ ఇద్దరిని కలపడం కోసం నా ప్రాణాలనే ఇస్తారా? రేపు ఆ అమ్మాయిని పిలుచుకురా రే, వాళ్ళ అన్నయ్య గురించి తెలుసుకుందాం, సరేనా? ఈ అమ్మాయిరా? ఈ అమ్మాయి ప్రేమించు నువ్వు? అవును. ఏమైందిరా? ఈ అమ్మాయి తెలుసా నీకు? కొంపైష్ కమిషనర్ కూతురా? కమిషనర్ కూతురులకు మొగోళ్ళు రారా? వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వా? నీ అయ్యా అది కమిషనర్ కూతురు కాదురా, నా చెల్లెలురా. దేవుడా, నీ అబ్బా నా చెల్లెల్ని ప్రేమిస్తావు నువ్వు? నా చెల్లెల్ని ప్రేమిస్తావు? రా నువ్వు కాదురా అమాయకుడివి, నేను రా. రే ప్రపంచానికి తెలిసిన విషయం కాదురా, కొత్తది ఏమైనా ఉంటే చెప్పు. అయినా నా చెల్లి ప్రేమించడానికి నా దగ్గర ప్లాన్ అంటే తీసుకున్నావురా? ప్లాన్ వేసిందే నేను రా. నాకు మీ చెల్లికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది, అలా మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఏమైంది సడన్గా అంత డల్ అయిపోయావు? మా అన్నయ్యకి మన గురించి తెలిస్తే ఏమవుతుందో అనే భయంగా ఉంది. మన ప్రేమకి ఏమీ కాదు, నేనున్నా. నువ్వు ప్రశాంతంగా తిను, అవన్నీ నేను చూసుకుంటా. అవును, ఒకసారి మీ అన్న ఫోటో చూపించు. హే, ఎందుకు అలా నవ్వుతున్నావు? ఇతనా మీ అన్నయ్య? అవును. వాడెవడో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్. అవునా? అవును. అయితే ఇంకా కష్టం, అస్సలు ఒప్పుకోడు. వాడి గురించి నీకంటే ఎక్కువ బాగా నాకు తెలుసు. వాడిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. వాడికి ఇస్తా పెద్ద ట్విస్ట్. నీ చేత ప్రామిస్ చేయించడానికే. ఇలా స్టోరీ క్రియేట్ చేసి నీ చేత ప్రామిస్ చేయించా. ఏడు పాపరా, ఏడు పాప. రే నీలాంటి బ్రెయిన్లెస్ క్యాండిడేట్స్ ప్లాన్ చెప్తుంటే నాలాంటి బ్రిలియంట్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా?
రేయ్ నాతో పెట్టుకుంటే అప్పడం అయిపోద్ది, టాప్ లేచిపోద్ది. అసలు నేను ప్రామిస్ చేయబోతే ఏం చేసాడురా? ఏం బిక్తావురా? ఏం బిక్తావు? నువ్వేమో చూడ్డానికి ఇప్పుడే వేసిన తార్ రోడ్ లాగా నిగనిగలాడుతుంటావు. నీ చెల్లెని చూస్తేమో చందమామకి చెల్లెల్లా ఉంటుంది. అవును, మీ ఇద్దరు రిలేషన్షిప్ ఏంట్రా? బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్? హౌ బంగారం? మా అన్నయ్యది మా మామయ్య పోలిక. నాకు డౌట్ బావా, అన్ని ఇంగ్లీష్ సినిమా క్లైమాక్స్లో హీరో హీరోయిన్కి లిప్ కిస్ ఉంటుంది. మన తెలుగు సినిమాలు ఏంట్రా అగ్గిచ్చి వదిలేస్తారు? నీ అయ్యా ఆ మొక్కడ కలిసి నన్ను కాదురా, ఆయన అడుగు. డైరెక్టర్ గారు కిస్ తోటి ఏం చేద్దాం, ఓకేనా? ఓకే.